విశ్వాబ్లూమ్స్ ప్రేక్షకులకు, వీక్షకులకు నమస్కారం. ఈ రోజు నుండి మనము ఆధ్యాత్మికత గురించి కూడా నేర్చుకుందాం. ఆ ఉ మా ఇవి వీటి గురించి తర్వాత నేర్చుకుందాం. ఇవి రాసుకుందాం ఫస్ట్. ఈరోజు మనము ఏదైతే తెలుసుకున్నాక ఇంకా మిగిలి ఉండదో ఆ చివరిదైన దాని గురించి తెలుసుకుందాం. అది వాటిని వేదాల్లో మహావాక్యాలు అంటారు. వాటిని రాసుకుందాం ఫస్ట్ది మొదటిది అహం బ్రహ్మాస్మి. దాన్ని ఇంగ్లీష్లో లేదా రాసుకోవచ్చు. అహం బ్రహ్మ అస్మి అనగా అహం నేను, బ్రహ్మం బ్రహ్మం అనేది ఒక పదం. ఇక్కడ అస్మి నేను బ్రహ్మం, నేను బ్రహ్మము. ఇంకా రెండవ మహావాక్యం తత్వమసి. దాన్ని ఇలా రాసుకోవచ్చు. తత్వమసి. తత్వమసి అంటే తత్వం అసి, తత్వమసి అదే నువ్వును, నేను బ్రహ్మం అదే నువ్వును. తర్వాత మూడవది సర్వం కల్విదం బ్రహ్మం. ఇంగ్లీష్లో ఇలా రాసుకోవచ్చు. సర్వం కల్విదం బ్రహ్మం. సర్వం కల్విదం బ్రహ్మం. అంతా మనకు కనిపించేది కనిపించనిది అంతా బ్రహ్మం. సర్వం కల్విదం బ్రహ్మం. ఫస్ట్ అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మం, తత్వమసి అదే నువ్వు కూడా, సర్వం కల్విదం బ్రహ్మం అంతా బ్రహ్మం. తర్వాత అయం ఆత్మ బ్రహ్మం. అయం ఆత్మ బ్రహ్మం. అయం ఆత్మ బ్రహ్మం. అయం ఆత్మ బ్రహ్మం అంటే నేను ఆత్మ అదే బ్రహ్మం. ఆత్మ అనేది బ్రహ్మం. ఇది నేను అంటే ఇప్పుడు మనము నేను అనగానే మనకేమేమి గుర్తు వస్తాయి? మన శరీరాలు ఇవన్నీ గుర్తొస్తాయి. అవి కాదు బ్రహ్మం అంటే ఆత్మ. అయం ఆత్మ బ్రహ్మం. తర్వాత ప్రజ్ఞానం బ్రహ్మం. ప్రజ్ఞానం బ్రహ్మం. ప్రజ్ఞానం బ్రహ్మం. జ్ఞానమే బ్రహ్మం అంటే ఇవి తెలిసిన బ్రహ్మమే జ్ఞానం బ్రహ్మం. అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మమును, తత్వమస్మి నువ్వు అదే నువ్వును, సర్వం కల్విదం బ్రహ్మం అంతా బ్రహ్మమే. అయం ఆత్మ బ్రహ్మం అది ఆత్మ బ్రహ్మం, ప్రజ్ఞానం బ్రహ్మం, జ్ఞానమే బ్రహ్మం. ఇవి మహావాక్యాలు. ఇక్కడ బ్రహ్మం అంటే అదొక పదం అనుకోవాలి. దాన్ని అదే మొత్తం అంటే బ్రహ్మం ఒక్కటే ఆత్మ అలా అలా అనుకోకూడదు. ఇక్కడ బ్రహ్మం అనేది ఒక పదం, అదొక నామము. దానికి మనకు పేర్లు ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక పేరు ఉంటుంది. ఆ పేర్లు వీటన్నిటితో నామము అంటారు. వాటి నేమ్స్. నేమ్ ఫామ్. ఇప్పుడు నామం రూపం, నేమ్ ఫామ్. ఈ నామము రూపం ఇవి దాటేసి వెళ్ళాలి. ఎందుకంటే నేను అనేది మనకు గుర్తొచ్చేది ఏంటంటే మన బాడీ గుర్తొస్తుంది, అంటే శరీరం గుర్తొస్తుంది. అది నేను కాదు. ఇక్కడ నేను అంటే ఆ శరీరము కాదు, ఆ రూపం కాదు. అంటే తెల్లగా ఉండొచ్చు, నల్లగా ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఆ రూపం అంటే ఆడ కావచ్చు, మగ కావచ్చు, మేల్ ఆర్ ఫీమేల్ కావచ్చు. ఇవన్నీ కాదు. అవన్నీ తీసేస్తే ఏదైతే మిగులుతుందో అదే బ్రహ్మం, అదే ఆత్మ. సో అప్పుడు దాన్ని బ్రహ్మం అంటారు. ఇది ఇప్పుడు మనకు ఒక్కొక్కరికి ఇప్పుడు బ్రహ్మం అనే దానికి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకం బ్రహ్మం అంటారు. కొన్నిట్లలో శివం అంటారు, కొన్నిట్లలో అల్లా అంటారు, యేసు అంటారు. ఇవన్నీ ఏంటంటే పేర్లు, వాటికి నామాలు. ఈ నామము రూపం ఇది దాటేయాలి. ఇవన్నీ దాటేసినాక వచ్చేది ఏదైతే శేషిస్తుందో అదే ఆత్మ, అదే నేను అన్నట్టు. సో ఇవన్నిటికి ఏ మార్గంలో వెళ్ళినా చివరికి మిగిలేది ఇవే అన్నట్టు. అన్నీ తీసేసుకుంటూ పోతే ఇప్పుడు
సర్వం కల్విదం బ్రహ్మం అంటే అన్నీ మనకు కనిపించేది కనిపించేది. మనకు కనిపిస్తాయి ఏంటంటే మనం తినే ఆహారం కనిపిస్తుంది, మనం రాసే పెన్ను, పేపరు ఇవన్నీ కనిపిస్తున్నాయి కంటికి. ఇవన్నీ ఏంటంటే ఇవి పదార్థాలైనా కూడా వీటన్నిటికీ ఆహ్, ఒక దాని నుంచి వస్తది. ఆ వచ్చేది కూడా అంతా బ్రహ్మం. కనిపించేది, కనిపించేది అంతా బ్రహ్మం. నేను బ్రహ్మమే, నువ్వు బ్రహ్మమే, సర్వం అంతా బ్రహ్మమే. అయం ఆత్మ ఆత్మ రూపమే ఉండదు. ఆత్మ బ్రహ్మం, ప్రజ్ఞానం బ్రహ్మం. ఇప్పుడు మనం ఇష్ట దైవాలు అంటే దేవతలు ఇవన్నీ ఆహ్, అదొక కేటగిరీ అన్నట్టు. మనం ఇప్పుడు మనుషులు, పశువులు, పక్షాదులు లాగా దేవతలు కూడా అదొక కేటగిరీ. సో, అందులో చాలామందికి ఈ జ్ఞానం తెలుసు. అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం అనుభవం పొందింది. ఏదైనా అనుభవంతోటి ఈ ఆత్మజ్ఞానం అనుభవం పొందితేనే అదే ఆధ్యాత్మికంలో ఆహ్, మేజర్‌గా తెలుసుకోవాల్సింది అన్నమాట. తెలుసుకోవాల్సింది కదా! అనుభవంలోకి తెచ్చుకోవాల్సింది. అదే ఆత్మజ్ఞానం. ఇది ఆహ్, దాన్నే అద్వైతం అంటారు. ద ది ద్వ నాన్ డ్యుయాలిటీ అండ్ ఏకం. ఏకమేవ ద్వితీయం అంటారు చూసారా? అది ఏకం అంతా ఒకటే. రెండోదంటూ లేదు. అదే ద్వితీయం. అద్వితీయం అంటారు. అందుకని రెండవది లేదు అన్నట్టు. నిర్వచించలేము దీనికి. ఆత్మకు దీనికి రూపము లేదు, పేరు లేదు అంత. ఏదైతే మనము జ్ఞానముతోటి ఆత్మజ్ఞాన అనుభవంలోకి తెచ్చుకుంటామో అది ఆధ్యాత్మికంలో ఆత్మజ్ఞాన అనుభవంలోకి తెచ్చుకోవడమే చివరిది. అంటే ఈ వేదాంత సారం. అది మనం ఏదైతే తెలుసుకోవాల్సింది తర్వాత ఇంకా తెలుసుకోవాల్సింది ఉండదో అది మనం దాంతోటి మొదలు పెడదాం. ఇది ఇవన్నీ మహావాక్యాలు. ఇవన్నీ తెలుసుకోవడం నామము, రూపము ఇవి దాటేసి నేమ్‌లు, ఫేమ్ ఇప్పుడు మనం నామం అంటే ఒక పేరుతోటి ఒక వర్గాన్ని చెప్పొచ్చు. ఒక పేరుతోటి ఆడ, మగ అని తెలుసుకోవచ్చు. ఇలా రూపము వాళ్ళ అంటే తెల్లగా, నల్లగా ఉండొచ్చు. రూపం వాళ్ళు మనుషులు అంటే పక్షులు కావచ్చు, ఏదైనా మనకు కనిపించేవి జంతువులు కావచ్చు. వాటి రూపం అన్నట్టు. వాటి పేర్లేమి ఉండవు కదా! కానీ వాటి జాతి అంతా ఒకలా ఉంటది. కానీ రూపం బట్టి మనం అట్లా ఈ జాతి అని చెప్తాం. బట్ అవి కూడా బ్రహ్మం. ఇవన్నీ శరీరాలు వాటన్నిటికి లేకపోతే వాటిలో కూడా ఒక చైతన్యం అనేది ఉంటది. అంటే అవన్నీ ఒక దగ్గర నుంచి ఒకటి చేరడానికైనా అవి రోజు అంటే ఆ పనులు చేయడానికైనా ఉండేది ఏదైతే ఉందో అదే బ్రహ్మం. అది ముందుకు నడిపించేది. ఇప్పుడు మనము స్విచ్ చేయగానే కరెంట్ వస్తది. కరెంట్ అంటే ఒక లైట్ స్విచ్ చేయగానే లైట్ వెలిగింది. లైట్ వెలుగుతది. స్విచ్ చేస్తాం. ఆ 2 కంటికి కనిపిస్తాయి. కానీ ఆ 2 మధ్యలో వెళ్ళే ఎలక్ట్రాన్ ఫ్లో కరెంట్ మనకు కనిపించదు. కానీ అది దాని వల్లనే మనకు లైట్ అనేది వెలుగుతది. అలానే అన్నట్టు ఇది అహం, బ్రహ్మాస్మి, ఆత్మ అంటే దానికి రూపం అది మన కంటికి కనిపించదు. దానికి ఒక పేరు మాత్రం పెట్టుకున్నాం మనం. ఇది ఎలక్ట్రిసిటీ అంటారు. అలానే ఒక్కొక్క దానికి ఇది పెన్ను, పేపర్ ఇలా అని మనం పేర్లు పెట్టుకున్నాం. ఎందుకంటే ఐడెంటిఫికేషన్ మనకు తెలియడానికి. అంటే ఒక వ్యవహారిక భాష తెలుసుకోవడానికి. ఆ భాషలో అన్ని పదాలు ఏ పదముతో కూడా నిర్వచించలేము అన్నట్టు దాన్ని. అందుకని అది అనిర్వచనీయం. అద్వైతం, అద్వితీయం. దానికి రెండోదంటూ లేదు. అదే అహం, అదే నేను, అదే నువ్వు, అంతా అదే. అదే అదే అని ఎందుకు అంటున్నామంటే దానికి ఇప్పుడు మనము నామము, రూపము ఇప్పుడు మనము ఒక మగ, ఆడ అంటే రెండు అయిపోతాయి. అదే అంటే ఒకటే అంటే దానికి ఇక మనము దాన్ని నిర్వచించలేము కాబట్టి అదే అని చెప్పేసినాం అన్నట్టు. అది సో ఇవాళకి ఇంతటితో నమస్కారం.